వేదికకి అలంకరించిన సభాధ్యక్షులు శరతన్న గారికి, దర్వెల్లన్న గారికి, అదే వివిధ విద్యా సంఘాలు, వివిధ స్కాలర్స్, వివిధ మేధావులు, ఇక్కడికి వచ్చినటువంటి రచయితలు కావచ్చు, కవులు కావచ్చు, ఎలాంటి కులము మతము భేదము ఎలాంటిది లేకుండా ఈ వేదికకు వచ్చి తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ వేల గొంతులు లక్ష డప్పులు అనే నినాదంతో గత సమరశీల పోరాటాలు చేస్తున్నటువంటి సామాజిక ఉద్యమాలు, అందులో భాగంగా ఎంతో గల్లీ నుంచి ఢిల్లీ దాకా మన శ్రీ మందకృష్ణ మాదిగన్న గారి పిలుపులో భాగంగా ఫిబ్రవరి 7న జరగబోయే ఒక చరిత్ర తెలియని చరిత్ర సృష్టించలేం, తిరగరాలేం. కాబట్టి చరిత్రలోనే మాదిగలు ఒక ఐక్యతతోటి ఒక ఢిల్లీ గడిలో కూడా దూసుకుపోయే విధంగా ఫిబ్రవరి 7న వేల గొంతు లక్ష డబ్బులతోటి జరగబోయే సభకు అందరూ విజయవంతంగా భాగస్వాములు కావాలని కోరుకుంటూ కామెంట్స్. ఇదే ఎస్సీ వర్గీకరణ సుప్రీంకోర్టు అమలు తీర్పు భాగంగా డిసెంబర్ 17, 2024లో సోయబాల్లో రౌండ్ టేబుల్ నిర్వహించడం జరిగింది. సిపిఎంఎల్ డిమాండ్స్ పార్టీ తరఫున కావచ్చు, పీడిఎస్ తెలంగాణ రాష్ట్ర తరఫున కావచ్చు, కార్మిక సంఘాలు కూడా కావచ్చు. అందులో భాగంగా మేము రౌండ్ టేబుల్ నిర్వహిస్తే వివిధ విద్యా సంఘాలు ఉన్నటువంటి సుప్రీం వర్గీకరణకి మద్దతుగా తెలిపినటువంటి సంఘాలందరినీ మేము పిలవడం జరిగింది. కాబట్టి ఈ యొక్క ఉస్మాన్ యూనివర్సిటీ వేదికగా మేము కోరుతున్నామంటే అది విద్యా సంఘాలు రౌండ్ టేబుల్ సమావేశం కాకుండా ప్రతి ఒక్క భాగస్వాములు వివిధ భూజా పార్టీ కావచ్చు, పాలకవర్గ పార్టీలో పనిచేస్తున్నటువంటి నాయకులు కావచ్చు, ఒక ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ కాబట్టి ఆ రోజు ఎవరు కూడా మేము ఎంతమంది ఫోన్ చేసినా కానీ రాలేని పరిస్థితి ఉంది. ఈరోజు ఎందుకు వచ్చినామంటే ఈరోజు ఈరోజు ఉస్మాన్ యూనివర్సిటీ కదా, అన్న వచ్చాడు కదా, వివిధ స్కాలర్స్ కదా, వివిధ సంఘాలు కదా, అన్న కూడా చెప్పి మాట్లాడుతున్నాం అని చెప్పేసి ఈ వేదిక మీద ప్రతి ఒక్కరూ వస్తున్నారు. అదే ఆ రోజు అదే డిసెంబర్ 15 రోజు వివిధ విద్యా సంఘాలకు తెలియజేసినాం, వివిధ మేధాలు తెలియజేసినాం, వివిధ కవులకు తెలియజేసినాం. ఎవరు కూడా ఆ రోజు రౌండ్ టేబుల్కి రాలేని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఎందుకు అది కూడా చెప్పాల్సిన బాధ్యత కూడా ఈరోజు ఈ వేదిక మీద ఉన్నటువంటి అధ్యక్ష వర్గంకి ఉంటుంది. అదేవిధంగా ఇంకోటి ప్రతిపాదన ఏం చేస్తున్నామంటే పీడిఎస్ తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యవర్గం తరఫున వేల గొంతు లక్ష డబ్బులు దండోరా సంస్కృత సామాజిక ఉద్యమాన్ని ముందు నెడుతున్నటువంటి విద్యార్థి సంఘం ఎంఆర్పిఎస్ కావచ్చు, ఎన్ఎస్ఎఫ్ కావచ్చు, అలాగే వివిధ హెచ్పిఎస్ ఏదైనా కావచ్చు, దాని ఒక ముందుండి ఎన్నో సమస్యల పోరాటాలు పల్లె నుంచి కావచ్చు, జిల్లాల వారి కావచ్చు, అదే మా తిమ్మగిరి స్థానిక చూసుకున్నటువంటి అయితే మోత్కూరు చూసినటువంటి అయితే కనుకూరు సోమనాన్ని ఉంటాడు, మా అన్నే కనుకూరు సీను కూడా మా అన్నే. వీళ్ళు ఎంతోమంది నల్లగొండ అనేది తుంగితుర్తి అనేది ఉద్యమాలకి పురిటిగడ్డ. ఈ ఉద్యమాన్ని తన భుజస్కంధాలపైన వేసుకొని కనుకూరు సోమని కావచ్చు, కనుకూరు సీన్ కావచ్చు, ఈ ఎన్ఎస్ఎఫ్ విద్యాసంఘం కూడా వాళ్ళు భాగస్వాములు అయ్యి వివిధ జిల్లాల వారికి కూడా నిర్మిస్తే బాగుంటుంది. అదేవిధంగా యూనివర్సిటీలలో కావచ్చు, మన యూనివర్సిటీలో కావచ్చు, సెంట్రల్ యూనివర్సిటీలో కావచ్చు, ఎంతోమంది విద్యార్థులు కూడా వాళ్ళు తెలియజేసి ఇందులో భాగస్వాములు అయ్యి ఫిబ్రవరి 7న జరగబోయే వేల గొంతుల లక్ష డబ్బులు మన గొంతుగా మనం అందరం ఉద్యమాల్లో నిలవాలని చెప్పేసి మా పీడిఎస్ తెలంగాణ రాష్ట్ర గొంతుగా తెలియజేస్తూ మాకు ఏ అవకాశం ఇచ్చినా భాగస్వాములు అవుతామని చెప్పేసి ఇవి అందరికీ విప్లవాభివందన తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.